తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. నిన్నే ప్రేమించా ధారావాహిక వింటున్నామండి. రాసిన వారు విజయ్ గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. హాస్టల్కి వచ్చాక పూజ వెంటనే సాత్వికకి ఫోన్ చేస్తుంది. హాయ్ అక్క, ఏం చేస్తున్నావే? ఏముంది, చదువుతున్నావా? సరే అయితే తర్వాత చేస్తాలే. ఏడ్చావులే, చెప్పు ఎందుకు చేశావో? ఊరికే చేశాలే అంది నవ్వుతూ పూజ. చెప్పవే బాబు ప్లీజ్. ఇప్పుడే మీ బావగారి రూమ్కి వెళ్ళొచ్చా. అవునా, సూపర్. మా ఆయన ఉన్నాడా? మీ ఆయన ఎవరే అతను? వేషాలేయకుండా చెప్పవే బాబు. కూల్ అక్షిత్ కూడా ఉన్నాడు. అక్కడ జరిగింది మొత్తం చెప్పింది. మీ ఇద్దరూ ఒకే వేవ్ లెంగ్త్లో ఉన్నారే, ఒకేలా ఆలోచిస్తున్నారు. హా అవును, ఒకేలా ఉన్నాం అంది కన్నీళ్లతో. ఓయ్ పిచ్చిపిల్ల, ఏమైందే, ఏడుస్తున్నావా? ఛా, అదేం లేదు, నాకు తెలియకుండానే కన్నీళ్ళొచ్చాయి నువ్వు చెప్తుంటే అంది. ఇంకేంటే, మా ఎంగేజ్మెంట్లో మీ లవ్ స్టోరీ స్టార్ట్ అవుతుందిలే. నిన్ను చూడగానే నీకు ప్రపోజ్ చేస్తాడేమోలే అంది పూజ. నువ్వు చెప్పినట్టుగా జరిగితే వాడికి చుక్కలు చూపిస్తా అంది సాత్విక. అదేంటే? అదంతే అంది. అదేంటే అంత మాట అన్నావు? తానే చెప్పాడన్నావుగా, తనని డిస్టర్బ్ చేసే అమ్మాయి కనపడితే తనకు తెలిసిపోతుందని. సో వాడు నన్ను చూసిన మరుక్షణం నిజంగా డిస్టర్బ్ అయ్యాడా? నన్ను ఇష్టపడినట్టే. లేదనుకో లైఫ్లో నన్ను ప్రేమించడు. ఆ విషయం మేము కలుసుకున్న మొదటి క్షణంలోనే తెలిసిపోతుంది. వాడు నన్ను ఇష్టపడ్డాడు అని నాకు అనిపించిందో ఇంకా వాడికి నేను చుక్కలు చూపిస్తా. ఎందుకే ఇదంతా అంది పూజ. ఇదో రకం ప్రేమలేవే, నీకు అర్థం కాదు. మనం ఇష్టపడే వాళ్ళు మనల్ని ఇష్టపడుతూ మన చుట్టూ తిరుగుతుంటే, మనం వాళ్ళని ఏడిపిస్తూ అల్లరి చేస్తుంటే ఆ థ్రిల్లే వేరు. మరి ఏడిపిస్తే బాగోదే అంది పూజ. వాడు ఏడిస్తే నేనెలా సంతోషంగా ఉంటానే. నేను నా ప్రేమని చెప్పకుండా నా చుట్టూ తిప్పుకుంటా. ఇవన్నీ స్వీట్ మెమరీస్ లేవే. ముందు నన్ను ఇష్టపడనివ్వు, అప్పుడు చూద్దాం అంది సాత్విక. నీకేంటే, నువ్వు నా ముద్దుల చెల్లెవి. నువ్వు దక్కాలంటే పెట్టి పుట్టాలి. ఈజీగా నచ్చేస్తావు. థ్యాంక్ యూ అక్క. గుడ్ నైట్. గుడ్ నైట్ రా. తర్వాత రోజు అక్షిత్ తన క్యాబిన్లో కూర్చుని వర్క్ చేస్తూ ఉండగా ప్రకాష్ వస్తాడు. బావా, నీ సిస్టంలో బగ్ పెట్టింది ఎవరో తెలిసింది. ఎవర్రా అది? కోపంగా అడిగాడు అక్షిత్. ప్రియాంక. తనా? నేనేంటో చూపించాల్సిందే పిడికిలు బిగిస్తూ అన్నాడు కోపంగా. కూల్రా, ప్రాజెక్ట్ కూడా అయిపోవచ్చింది. ఈ టైంలో ఏం చేయకు. ఫినిష్ అయ్యాక పిలిచి మాట్లాడదాం. ఓకే బావా. ఇంకేంట్రా, షాపింగ్ చేశారా? లేదురా, నిన్న వదిన వచ్చింది రూమ్కి. నువ్వు ఈరోజురా, పరిచయం చేస్తా. వాళ్ళు చేస్తారేమో షాపింగ్, నాకు ఇంట్రెస్ట్ లేదు. టికెట్స్ బుక్ చేసుకున్నారా? బుక్ చేసుకునేదేంటి, బుక్ చేశా. అందరం వెళ్తున్నాం. నో బావా, నాకు కుదరదురా ప్లీజ్. నో వే, వస్తున్నావు అంతే. శనివారం మార్నింగ్ ఫ్లైట్. నువ్వు నేను అన్నా వదిన. కరణ్ అన్నకు కూడా చెప్పాం, బట్ తనకి పెళ్లి చూపులు, పూణే వెళ్తున్నాడు. ఓకే బావా. అక్షిత్ ప్రకాష్తో ఈవినింగ్ డిన్నర్కి బయటికి వెళ్దాం, రెడీగా ఉండమని చెప్పి వెళ్ళమంటాడు. తర్వాత సురేష్ని పిలిచి ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చింది అని అడుగుతాడు. అయిపోవచ్చింది సార్, 1-2 రోజుల్లో ఫినిష్ అవుతుంది. ఓకే సురేష్ గారు, మీరు వెళ్ళండి. వెంటనే అక్షిత్ అశ్విత్కి పూజకి ఫోన్ చేసి ఈవినింగ్ డిన్నర్కి బయటికి వెళ్దామని చెప్తాడు. అందరూ డిన్నర్కి హోటల్కి వెళ్తారు. ఫ్యామిలీ టేబుల్ తీసుకుని కూర్చుంటారు. ప్రకాష్ని పూజకి ఇంట్రడ్యూస్ చేస్తాడు. అప్పుడే అక్కడికి మేఘన వచ్చి హాయ్ అక్షిత్ గారు అంటుంది. తనని చూసి అందరూ స్టన్ అవుతారు. తాను బ్లూ టాప్ లాంగ్ గౌన్ వేసుకొని చాలా అందంగా ఉంటుంది. అక్షిత్ తనతో హాయ్ మేఘన అని పలకరించి అందరినీ పరిచయం చేస్తాడు. తనని డిన్నర్కి కూర్చోమంటాడు. మేఘన సారీ అండి, నాకు కొంచెం పని ఉంది, వెళ్ళాలి. విల్ మీట్ సమ్ అదర్ టైం అని చెప్పి వెళ్ళిపోతుంది. పూజకి తనని చూసి కొంచెం కోపం, అంటే అసూయగా ఉంది. ఇది మా స్వాతికి కాంపిటీషన్ అయ్యేట్టుంది అని మనసులో అనుకుంటుంది. నిన్న నువ్వు చెప్పిన బ్యూటీ ఈ అమ్మాయేనా అంటాడు ప్రకాష్. అవును బావా, చూసావుగా ఎలా ఉంది? నువ్వు చెప్పింది కరెక్ట్ బా, సూపర్గా ఉంది అమ్మాయి, పద్ధతిగా కూడా ఉంది.
ప్రకాష్ గారు ఏం చెప్పాడు మా మరిది గారు ఈ పిల్ల గురించి అంది పూజ. ఈ అమ్మాయి చాలా బాగుందట, మనోడిని తినేసేలా చూసిందట. కాన్ఫరెన్స్ జరుగుతున్నంతసేపు మనోడినే చూస్తూ ఉందట. లైఫ్లో ఫస్ట్ టైం వీడు ఒక అమ్మాయి గురించి అలా మాట్లాడ్డాం అన్నాడు ప్రకాష్. మరిది గారు నచ్చితే చెప్పండి, సంబంధం మాట్లాడదాం అంది. ఛా, అదేం లేదు వదినా, చూడటానికి బాగుంది, బట్ పెళ్లి చేసుకునేంత రేంజ్లో నాకు నచ్చలేదు. మా మరిది చాలా మంచోడు, అందం కన్నా మనసున్న అమ్మాయి కావాలి. ఆ అమ్మాయి మా మరిది గారి మనసుకి నచ్చాలి అంది పూజ. అందరూ నవ్వుతూ ఫుడ్ ఆర్డర్ ఇచ్చి తినేసి వెళ్ళిపోతారు. అందరూ బాగా కష్టపడి వర్క్ చేయడంతో ఒకరోజు ముందే ఫినిష్ చేస్తారు ప్రాజెక్ట్. అక్షిత్ బయటకు వచ్చి అందరితో మీ అందరికీ థ్యాంక్స్, చాలా త్వరగా ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ఈ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా ఫినిష్ చేశారు. రేపు సెలబ్రేట్ చేసుకుందాం. టీమ్ లీడర్ సురేష్ గారికి నా స్పెషల్ థ్యాంక్స్ అంటాడు అక్షిత్. ఆ టైంలో 2 కళ్ళు చాలా కోపంతో అక్షిత్ని చూస్తూ ఉంటాయి. సాయంత్రం రూమ్కి వెళ్ళాక పూజ, అశ్విత్ వస్తారు. ప్రాజెక్ట్ సక్సెస్ అయింది వదినా, సో ఎలాంటి టెన్షన్స్ లేకుండా ఎంగేజ్మెంట్కి వెళ్ళొచ్చు అని అందరూ షాపింగ్కి వెళ్తారు. పూజ తనకి, సాత్వికకి డ్రెస్సెస్ తీసుకుంటుంది. అక్షిత్, అశ్విత్కి కూడా తనే సెలెక్ట్ చేస్తుంది పూజ. నీ సెలెక్షన్ సూపర్ వదినా, మేము వచ్చామంటే 10 మినిట్స్లో ఫినిష్ చేసుకొని వెళ్ళిపోతాం. అలా సరదాగా షాపింగ్ చేసుకొని డిన్నర్ చేసేసి పూజని హాస్టల్లో దింపేసి రూమ్కు వెళ్ళి పడుకుంటారు. అక్షిత్ ప్రియాంక గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అక్షిత్ ఇక్కడ జాయిన్ అయిన మొదటి రోజు అందరూ అతన్ని చూసి షాక్ అవుతారు. ఇంత యంగ్ మ్యాన్ ప్రాజెక్ట్ మేనేజర్గా వచ్చాడా అనుకుంటారు. ఆడపిల్లలైతే మనోడికి ఫ్లాట్ అవుతారు. అందరూ అతన్ని ఆరాధనగా చూస్తే మగాళ్ళందరూ అసూయతో చూస్తారు. ప్రకాష్ అతన్ని తీసుకొచ్చి అందరికీ ఇంట్రడ్యూస్ చేస్తాడు. అప్పుడు ప్రియాంక ఫ్రెండ్ కావ్య ప్రియాంకతో అబ్బా ఏమున్నాడే, కొరుక్కు తినాలనిపిస్తోంది అంటుంది. ప్రియాంక అక్షిత్ని చూస్తూ తన లోకంలో ఉంటుంది. కావ్య మళ్ళీ ఒకసారి ఒప్పుకోమనవే, పిచ్చెక్కిస్తా వాడికి, చెప్పు తెగుద్ది పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే అంటుంది ప్రియాంక కావ్యతో. ఏంటి అంత మాటన్నావు? తను నాకు బాగా నచ్చాడే అంది ప్రియాంక అక్షిత్నే చూస్తూ. ఓయ్ నువ్వేనా మాట్లాడేది? అదేంటి అలా అన్నావు? అసలు మగాళ్ళనే దగ్గరకు రానివని నువ్వు అలా మాట్లాడితే డౌట్ వచ్చింది. నీకు మన కాలేజ్లో చాలామంది ప్రపోజ్ చేశారు, నువ్వు ఎవరిని పట్టించుకోలేదు. ఇప్పుడు అతన్ని చూసి నచ్చాడంటున్నావు? అవునే, కాలేజ్లో ఎంతోమంది ప్రపోజ్ చేసినా వాళ్ళెవ్వరూ నా మనసుకు దగ్గరగా రాలేదు. కానీ ఇతన్ని చూస్తుంటే నాకు చాలా బాగా నచ్చాడు. ఇంకేం ప్రపోజ్ చేసేసాయి? చేస్తా, కొంచెం టైం తీసుకొని చేస్తా. లైఫ్లో ఫస్ట్ టైం ఒకడు నా మనసుకు నచ్చాడు, వదులుకునే ప్రసక్తే లేదు అంది ప్రియాంక. ప్రియాంక కూడా సురేష్ టీంలోనే చేస్తుంది. తాను కూడా చాలా మంచి వర్కర్, అందరితో బాగా మాట్లాడుతుంది. అది చూసి కొంతమంది ఆమెకు ప్రపోజ్ చేశారు, బట్ అందరికీ నో చెప్పింది. అక్షిత్కి కూడా ప్రియాంకపై మంచి ఒపీనియన్ ఉంది. ఎప్పుడూ సురేష్ తన గురించి చెప్తూ ఉంటాడు. ప్రియాంక మంచి టీం మెంబర్ అండ్ హార్డ్ వర్కర్, ఎంత పనైనా త్వరగా అక్యురేట్గా చేస్తుంది అని చెప్తాడు. ఒకరోజు ప్రాజెక్ట్ సక్సెస్ చేసినందుకు పార్టీ అరేంజ్ చేస్తారు. ప్రియాంక చాలా అందంగా రెడీ అయ్యి వస్తుంది. తనని చూసి అందరూ కళ్ళు తిప్పుకోలేకపోతారు. అక్షిత్ అదేమీ పట్టించుకోకుండా పార్టీలో ప్రకాష్తో మాట్లాడుతూ ఉంటాడు. కాసేపటికి పార్టీ అయిపోతుంది. ప్రియాంక అక్షిత్ దగ్గరకు వచ్చి మీతో మాట్లాడాలి అంటుంది. అక్షిత్ ప్రకాష్తో కార్ దగ్గర వెయిట్ చేయి, వస్తా అని పంపుతాడు. చెప్పు ప్రియాంక. సార్ అది పర్వాలేదు చెప్పు, ఏమనుకోను. నేను మిమ్మల్ని చూసినప్పటి నుంచి ఇష్టపడుతున్నాను సార్. మీ మాట, మీ నడవడిక, మీ వర్కింగ్ స్టైల్, అందరినీ ట్రీట్ చేసే విధానం, ఇవన్నీ చూసి మీ మీద ఇంకా ఇష్టం పెరిగింది. అందుకే ఇప్పుడు నా మనసులో ఇన్నాళ్ళు దాచుకున్న నా ప్రేమ మీకు చెప్తున్నాను. ఐ లవ్ యూ సార్, ఐ లవ్ యూ. అక్షిత్ కొంచెం షాక్ అయ్యి, చూడు ప్రియాంక, నువ్వంటే నాకెప్పుడూ ఇష్టమే. ఒక మంచి అమ్మాయివి, మంచి కొలీగ్వి. ప్రియాంక ఎంతో ఇష్టంగా నవ్వుతూ చూస్తూ ఉంటుంది. కానీ నాకు నీపైన అలాంటి అభిప్రాయం లేదు. నేను నిన్ను ఎప్పుడూ ఆ దృష్టితో చూడలేదు. వాట్? ఐఎమ్ సారీ ప్రియాంక, నాకు నువ్వు మంచి ఫ్రెండ్వి మాత్రమే, తప్పుగా అనుకోకు అన్నాడు అక్షిత్. ఇట్స్ ఓకే సార్, మీ ఒపీనియన్ మీరు చెప్పారు.
గుడ్ ప్రియాంక, అర్థం చేసుకున్నందుకు. తర్వాత ఇద్దరూ బాయ్ చెప్పుకొని వెళ్తారు. అక్షిత్ ప్రకాష్తో జరిగింది చెప్తాడు. ప్రకాష్, ఆ అమ్మాయి బాగానే ఉంటుంది కదరా, ఓకే చెప్పొచ్చుగా అంటాడు. నా మనసులో తనపైన అలాంటి ఫీలింగ్ లేదు బా అంటాడు అక్షిత్. అంతేలే, మనసుకు నచ్చాలిగా అన్నాడు నవ్వుతూ ప్రకాష్. హాస్టల్కి వెళ్ళాక ప్రియాంక కావ్యకి జరిగిందంతా చెప్పి ఏడుస్తుంది. కావ్య తనని ఓదార్చి, నిన్ను చేసుకునే అదృష్టం వాడికే లేదు, నువ్వేడవకు అని ఓదారుస్తుంది. కానీ ప్రియాంక మనసులో చాలా బాధపడుతుంది. ఎలాగైనా అక్షిత్ని తన వాడిని చేసుకోవాలి అనుకుంటుంది. ఆ తర్వాత రోజులన్నీ నార్మల్గా గడుస్తున్నాయి. అందరూ కొత్త ప్రాజెక్ట్స్, కొత్త అసైన్మెంట్స్తో బిజీగా ఉంటారు. ప్రియాంక తన వర్క్తో అక్షిత్కి ఇంకా దగ్గర అవుతుంది, కానీ అతన్ని మర్చిపోలేకపోతుంది. ఒకరోజు అక్షిత్ని డిన్నర్కి పిలుస్తుంది. అక్షిత్ వెళ్తాడు. డిన్నర్ చేశాక బయటకు వెళ్తారు. అక్కడ మళ్ళీ అతనికి ప్రపోజ్ చేస్తుంది. అక్షిత్, నిన్ను వదిలి ఉండటం నాకు నరకంగా ఉంది. ప్లీజ్ ప్లీజ్ అక్షిత్, నా గురించి ఆలోచించు, నిన్ను నేను బాగా చూసుకుంటా. ప్రియాంక, ఏమైంది నీకు? నేను ఆల్రెడీ చెప్పాను నిన్ను ఆ దృష్టితో చూడలేదని, మళ్ళీ ఇదేంటి? ఆ రోజు నుండి నా మనస్సు నా ఆధీనంలో లేదు. నువ్వే గుర్తొస్తున్నావు. నీకు దూరంగా ఉండాలనుకుంటున్నా, ఉండలేకపోతున్నా. ప్లీజ్ అక్షిత్, నా ప్రేమని అర్థం చేసుకో. షటప్ ప్రియాంక, ఎందుకు ఇలా చేస్తున్నావు? పిచ్చి పిచ్చి అక్షిత్, నువ్వంటే పిచ్చి. నాకు నువ్వు కావాలి అక్షిత్. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు ప్రియాంక, నేను నిన్ను ఆ విధంగా చూడలేదు. ఇప్పుడు చూడు అక్షిత్, నీకు నచ్చుతాను. ఎంతోమంది నన్ను కోరుకున్నారు, బట్ ఎవ్వరూ నాకు నచ్చలేదు. నువ్వు నచ్చావు. 23 years నాకు, నీకోసమే ఇదంతా అంటూ అతన్ని పట్టుకోవడానికి దగ్గరగా వచ్చింది. హే, నీకు మెంటలెక్కిందా? ఏం చేస్తున్నావో అర్థమవుతుందా? నీకే అర్థం కావడం లేదు అక్షిత్, నా ప్రేమ. అందుకే నన్ను అర్థం చేసుకోవడం లేదు. అందుకే కావాలంటే నన్ను అందుకో, ఆస్వాదించు అంటూ అక్షిత్ పైకి పడబోయింది. అక్షిత్ లాగిపెట్టి చెంప మీద కొడతాడు. నువ్వు కొట్టినా చాలా అద్భుతంగా ఉంది అక్షిత్ అంటుంది ప్రియాంక. అక్షిత్ కోపంగా చూస్తూ, ప్రేమంటే ఇలా బలవంతంగా తీసుకునేది కాదు. నువ్వు చాలా అందంగా ఉంటావు. ప్రేమకి శరీర అందం ఒక్కటే సరిపోదు, మనసు కూడా అందంగా ఉండాలి. నాకు అలాంటి మంచి మనసున్న అమ్మాయి కావాలి. నాకు ఎవరైనా నచ్చితే నా కన్నుల కన్నా నా మనసుకే ఆ విషయం తెలుస్తుంది. ఆ క్షణాన మాకన్నా మా మనసులే ఎక్కువ మాట్లాడుకుంటాయి. ఇంకెప్పుడు నువ్వు ఇలా నాతో బిహేవ్ చెయ్యొద్దు. ఇంకా నా లైఫ్లో మళ్ళీ ఈ విధంగా నువ్వు చేస్తే నేను ఊరుకోను అంటూ వెళ్ళిపోతాడు అక్షిత్. ప్రియాంక కోపంగా అక్షిత్ వెళ్ళిన వైపే చూస్తూ ఉంటుంది. అక్షిత్ అదంతా గుర్తు చేసుకొని ఆలోచిస్తూ పడుకుంటాడు. తర్వాత రోజు నిద్రలేచి రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి అందరికీ ప్రాజెక్ట్ సక్సెస్ చేసినందుకు చిన్న గెట్ టుగెదర్ ఏర్పాటు చేసి సురేష్కి మరియు బెస్ట్ ఎంప్లాయీస్గా 5గురికి ప్రజెంటేషన్స్ ఇస్తాడు. ఆ 5గురిలో ప్రియాంక కూడా ఉంటుంది. అలా అందరూ ఎంజాయ్ చేస్తూ ఉండగా తను అందరికీ బాయ్ చెప్పి క్యాబిన్కి వెళ్ళిపోతాడు. తర్వాత ప్రకాష్కి కాల్ చేసి రమ్మంటాడు. ప్రకాష్ వచ్చాక సురేష్కి ఫోన్ చేసి ప్రియాంకని తీసుకొని క్యాబిన్కి రమ్మంటాడు. ప్రకాష్కి విషయం అర్థమవుతుంది. బావా, ఇప్పుడు నువ్వేం ఆవేశపడకు, తన విషయం నేను చూసుకుంటా అంటాడు ప్రకాష్. నాకు తెలుసురా ఏం చేయాలో, నువ్వు చూస్తూ ఉండు. అప్పుడే సురేష్ ప్రియాంకని తీసుకుని వస్తాడు. ఇద్దరినీ కూర్చోమని చెప్తాడు. అక్షిత్ కళ్ళు మూసుకొని, ఎందుకు చేశావు? సురేష్కి అక్షిత్ ఏమడిగాడో ఎవరిని అడిగాడో అర్థం కాక ఆశ్చర్యంగా చూస్తుంటాడు. ప్రకాష్కి కొంచెం భయంగా ఉంటుంది, ఏమవుతుందో అని. ప్రియాంక సైలెంట్గా తల దించుకొని కూర్చొని ఉంటుంది. అక్షిత్ అదే పొజిషన్లో ఉండి తల రుద్దుకుంటూ కోపంగా, వినపడటం లేదా? ఎందుకు చేశావు? అక్షిత్ కంఠంలో తీవ్రతకు ప్రకాష్కి వణుకు వస్తుంది. సురేష్కి కూడా భయం స్టార్ట్ అవుతుంది. ప్రియాంక లోగొంతుతో భయంతో సారీ సార్ అంటుంది. సురేష్ ప్రియాంక ఎందుకు సారీ చెప్పిందో అర్థం కాక తన వైపు చూస్తాడు. అప్పుడు తనకు అర్థమవుతుంది ఏదో తప్పు చేసింది ప్రియాంక అని. నీ సారీ విలువ కొన్ని 100 మంది జీవితాలు, ఒక కంపెనీ ప్రతిష్ట. అయినా నేను అడుగుతోంది సారీ కాదు, ఎందుకు చేశావని అడుగుతున్నా. అది నువ్వు ప్రేమించిన వ్యక్తి నో చెప్తే ఇలా చేస్తావా? మీరు నన్ను రిజెక్ట్ చేసేసరికి బాగా కోపం వచ్చింది. మీరు IIT స్టూడెంట్, చిన్న ఏజ్లోనే ఈ స్థాయికి వచ్చారు కాబట్టి నన్ను రిజెక్ట్ చేశారని నాకు కోపం. అందుకే మీ సిస్టమ్ హ్యాక్ చేశాను.
మీకు ఇది ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అని తెలుసు. ఇది ఫెయిల్ అయితే మేనేజ్మెంట్ దృష్టిలో బ్యాడ్ అవుతారని ఇలా చేశాను. యూ బ్లడీ షటప్. కోపంగా పైకి లేచి, ప్రతి వ్యక్తికి కొన్ని అభిప్రాయాలుంటాయి. కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. అవతలి వ్యక్తి నుంచి మనం ఏది ఆశిస్తే అది కావాలంటే కష్టం. నువ్వు నా అభిప్రాయం విన్నప్పుడు అది గౌరవించి నన్ను వదిలేస్తావు అనుకున్నా. కానీ నువ్వు ఇంకా పిచ్చిగా ప్రవర్తించావు. నీ మీద యాక్షన్ తీసుకుంటే నీ లైఫ్కి బాగోదు అని అప్పుడు ఊరుకున్నా. బట్ నువ్వు ఇలా చేస్తావని ఊహించలేదు. సారీ సార్, మీ మీద ఉన్న ప్రేమ చావక మిమ్మల్ని ఎలా అయినా అవమానిద్దామని ఇలా చేశాను. నేను చేసింది తప్పే. బట్ ప్లీజ్ నా పైన ఎలాంటి యాక్షన్ తీసుకోవద్దు సార్. అప్పటికే అక్షిత్ కోపంతో తన వైపు చూస్తూ ఉంటాడు. అతని చూపుకి ప్రియాంకకి పై ప్రాణాలు పైనే పోయేట్టున్నాయి. అక్షిత్, ఇప్పుడు నువ్వు ఇంకా ఆవేశపడితే ప్రాబ్లం అవుతుంది. తాను రియలైజ్ అయింది కదా, వదిలేయ్ అంటాడు ప్రకాష్. ప్రకాష్కి అక్షిత్ కోపం గురించి బాగా తెలుసు. ప్రియాంక ఏడుస్తూ ఉంటుంది భయంతో. సురేష్కి కూడా అక్షిత్ తీక్షణమైన చూపులు చూసి భయం వేస్తోంది. ఏంటి ప్రకాష్ వదిలేది? తను చేసిన పనికి మన పరిస్థితి ఏమయ్యేదో ఊహించు. ప్రియాంకని చూస్తూ, ఒకటి గుర్తుంచుకో ప్రియాంక, ఒక ఎంప్లాయ్ జాబ్ పోతే ఒక ఫ్యామిలీ బాధపడుతుంది. అదే ఒక కంపెనీ మూసేస్తే కొన్ని వేల కుటుంబాలు రోడ్డున పడి బాధపడతాయి. ప్రకాష్ అండ్ సురేష్తో ఒక్కటి అర్థం చేసుకోండి. నా కోపం తను నన్ను బ్లేమ్ చేయాలని చూసిందని కాదు. తాను చేసిన పని వల్ల ఒక కంపెనీ ఇమేజ్ పోయేది. అంతేకాదు ఎన్నో అవకాశాలు కోల్పోయేవాళ్ళం. సారీ సార్, ఇంకెప్పుడు ఇలా జరగదు. ఈ ఒక్కసారికి క్షమించండి అంది ప్రియాంక. సార్, తను ఇంకా ఇలా చేయకుండా నేను చూసుకుంటా. ఇదే లాస్ట్ వార్నింగ్గా వదిలేయండి అన్నాడు సురేష్. తను అంతలా బాధపడుతూ అడుగుతుంటే వదిలేయవా? ఈ ఒక్కసారికి వదిలేసేయి కొంచెం కోపంగా అన్నాడు ప్రకాష్. నా వల్ల కాదు అని కోపంగా ఊపిరి వదులుతుంటాడు. అంత ఏసీలో కూడా అతని కోపాన్ని చూసి అందరికీ చెమటలు పడుతుంటాయి. ప్రియాంక ఇంకా భయంతో వణికిపోతుంటుంది. ఏం చెయ్యాలో నేను ఆలోచించి చెప్తా. ప్రియాంక, నువ్వెళ్ళు అంటాడు అక్షిత్. ప్రియాంక వెళ్ళిపోయాక ప్రకాష్ కొంచెం వాటర్ తాగి కోపంగా అక్షిత్ని పట్టుకొని, నువ్వేమన్నా స్టూడెంట్ అనుకుంటున్నావా? ఏంటి ఆ కోపం? ఆ అమ్మాయి చచ్చేది నీ కోపానికి. ఇది చాలా చిన్న విషయం రా. తిరస్కారాన్ని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా తీసుకుంటారు. నువ్వు రిజెక్ట్ చేసేసరికి తను తట్టుకోలేక ఇలా చేసింది అంతే. దీనికే నువ్వు పిచ్చి పిచ్చిగా చేయకు. నీ దెబ్బకి మాకే బ్రీత్ అందలేదు. నిజం సార్. ఏంటి సార్ అంత కోపం మీకు? ఎప్పుడూ చూడలేదు మిమ్మల్ని ఇలా అన్నాడు సురేష్. ఇదేం చూశారు సురేష్ గారు? వీడి దెబ్బకి ఐఐటి క్యాంపుల్లో తెలుగోణ్ణి టచ్ చేయాలంటేనే భయపడేట్టు చేశాడు అన్నాడు ప్రకాష్. ముయిరా నీ మాటలు, పదండి వెళ్ళి కాఫీ తాగుదాం అన్నాడు అక్షిత్. అలా ముగ్గురు కలిసి బయటకు వెళ్తారు. ప్రియాంక తన సీట్లో కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే వచ్చిన కావ్య, ఏమైంది అలా ఉన్నావు అంటుంది. ప్రియాంక జరిగిందంతా చెప్తుంది. అలా ఎలా ప్రపోజ్ చేశావే? చేస్తే చేశావు, మళ్ళీ తన లైఫ్ని డ్యామేజ్ చేయాలనుకోవడం ఏంటి? ఏమైంది నీకు అంది. తనని వదిలి ఉండలేక నా మనసులో ఉన్న మాట చెప్పాను. తను ఒప్పుకోలేదు, నన్ను కొట్టాడు. బాగా కోపం వచ్చి ఇలా చేశా. నువ్వు ఇలా చేస్తావనుకోలేదే. ప్రేమంటే అవతల వ్యక్తి సంతోషంగా ఉండేలా చూసుకోవాలి. ఇలా బలవంతంగా ప్రేమ పుట్టదు. తాను నన్ను రిజెక్ట్ చేసేసరికి ఏం చేస్తున్నానో నాకే తెలియలేదే. ఇంతకీ లోపల ఏం జరిగింది? నా లైఫ్లో ఫస్ట్ టైం ఒక క్రూర మృగాన్ని లైవ్లో చూసినట్టు ఉంది. చాలా భయం వేసింది తన కోపం చూసి. అరిచాడా లేక తిట్టాడా? అలా చేసినా బాగుండేది. చాలా తీక్షణంగా చూశాడు. నాకు వణుకొచ్చేసింది. సరే వదిలేయ్, ఇంకెప్పుడు తనని నీ మనసులోకి రానివ్వకు. అమ్మో, తనని తలుచుకుంటేనే వణుకొస్తోంది. సరే జాగ్రత్త, రేపు మూవీకి వెళదాం. మంచి కామెడీ మూవీకి వెళ్దాం అంది ప్రియాంక. ఓకే ఓకే నవ్వుతూ అంది కావ్య. మేఘన తన రూమ్లో కూర్చొని అక్షిత్ ఫొటోస్ చూస్తూ తన గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే కార్తికేయ లోపలికి వచ్చి, ఏంటి నా చెల్లి ఏదో ఆలోచిస్తోంది? మేఘన ఉలిక్కిపడి, ఏముంది, నా రాకుమారుడు గురించే ఆలోచిస్తున్నా అంది. కలిసి మాట్లాడావా? లేదురా, మొన్న హోటల్కి వెళ్తుంటే చూసా. మాట్లాడదామని వెళ్తే పక్కన తన ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు. అందుకే జస్ట్ హాయ్ చెప్పి వచ్చా.
నిన్న షాపింగ్ మాల్కి ఫాలో అయ్యి వెళ్ళాను. అక్కడ తను డ్రెస్ తీసుకుంటుంటే ఫొటోస్ తీసుకొని వచ్చాను. ఏమున్నాడో ఆ డ్రెస్లో. త్వరగా నీ మనసులో మాట చెప్పేయి అన్నాడు కార్తికేయ. చెప్తారా? పూజ సాత్వికకి ఫోన్ చేసి శనివారం ఉదయం ఫ్లైట్కి వస్తామని చెప్తుంది. మీ మరిదిగారు కూడా వస్తున్నాడా? తానే టికెట్స్ బుక్ చేశాడు. అయినా మీ మరిదిగారంటావు ఏంటి? మీ ఆయన కదా. ప్రస్తుతానికి నీ మరిది. నన్ను చూసిన తొలిచూపులో నా మీద ప్రేమ కనిపించిందో ఇంక వాడు నా మొగుడే. ఆల్ ది బెస్ట్ అంది పూజ. థ్యాంక్ యూ. అమ్మ నాన్న బామ్మ బాగున్నారా? అందరూ హ్యాపీ. నీకు మంచి సంబంధం వచ్చిందని చెప్పుకుంటున్నారు. ఓకే, ఇంకేంటే? ఏముందే, షాపింగ్ అయిపోయింది. నీకు నాకు డ్రెస్సెస్ శారీస్ తీసుకున్నారు. బావకి కూడా డ్రెస్ తీసుకున్నారు. గోల్డ్ తీసుకున్నారు. మొన్న మామయ్య వాళ్ళు వచ్చి మొత్తం వాళ్లే చేస్తామన్నారు. అమ్మ నాన్న ఒప్పుకోలేదు. పెళ్ళి ఎటు మీరే చేస్తున్నారు. ఎంగేజ్మెంట్ మాత్రం మేము చేస్తాం. మీ తరపు నుండి ఎవ్వరూ మిస్ అవ్వకూడదు అని చెప్పారు. వాళ్ళు చాలామంది ఉంటారే, అందుకే మనకేమన్నా ఇబ్బంది అవుతుందని మామయ్య గారు అలా అడిగుంటారు నాన్నని అంది పూజ. అవును, అదే చెప్పారు మామయ్య కూడా. కానీ నాన్న అస్సలు ఒప్పుకోలేదు. బామ్మ కూడా మా ఇంట్లో మొదటి పెళ్ళి, కనీసం నిశ్చితార్థమన్నా మా చేతుల మీదుగా జరగనివ్వండి అంది. మామయ్య కూడా సరే అన్నారు. ఓకేరా, బాయ్. బాయ్ అక్క, గుడ్ నైట్. సాత్విక అక్షిత్నే తలుచుకుంటూ, ఎప్పుడొస్తావురా? నీకోసం పరితపించిపోతున్నాను. నిన్ను చూసిన క్షణం నుండి నన్ను నేను మర్చిపోతున్నా. అనుక్షణం నువ్వు నా పక్కనున్న ఫీలింగ్ కలుగుతోంది. ఒక తల్లి తన బిడ్డ మొదటి స్పర్శ కోసం చూస్తున్నట్టు నీ తొలిచూపు కోసం నేను ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నా. అసలు నేను నీకు నచ్చుతానా? నా మనసు నువ్వు నా వాడివే అని చెప్తోంది. బుద్ధి మాత్రం అతనికి నచ్చవేమో అని భయపెడుతోంది అనుకుంటూ ఏడుస్తుంది. అదే క్షణంలో నిద్రలో ఉన్న అక్షిత్ ఎవరో పిలిచినట్టు లేచి కూర్చుంటాడు. చుట్టూ చూసి వెళ్ళి వాటర్ తాగి మళ్ళీ పడుకుంటాడు. శనివారం ఉదయం అశ్విత్, పూజ, అక్షిత్, ప్రకాష్ నలుగురు కలిసి ఫ్లైట్ ఎక్కి వైజాగ్ బయలుదేరతారు. ఫ్లైట్ స్టార్ట్ అయిన దగ్గర నుండి అక్షిత్కి మనసంతా ఏదోలా ఉంటుంది. గుండెల్లో కొంచెం టెన్షన్గా, మనసంతా గందరగోళంగా, తెలియకుండానే తన పెదవులపై చిన్న చిరునవ్వు వస్తుంది. ఇక్కడ అప్పుడే నిద్రలేచిన సాత్వికకి కూడా మనసులో ఏదో మొదటిసారి స్కూల్కి వెళ్తున్న స్టూడెంట్లా టెన్షన్గా ఉంది. తనని అద్దంలో చూసుకొని ఏంటి ఇలా అవుతోంది అనుకుంటుండగానే తన పెదవులపై చిన్న చిరునవ్వు వస్తుంది. అంతా కొత్తగా అనిపిస్తుంది. మనసంతా కొంచెం ఆందోళన, కొంచెం ఆనందంగా ఉంది. ఏమిటి కొత్త ఫీలింగ్? ఏమైందే నీకు ఎగిరెగిరి పడుతున్నావు అంటూ తన గుండెని అడుగుతుంది. అప్పుడు తనకు అక్క వాళ్ళు వస్తున్నారని గుర్తొస్తుంది. ఓహో, నీ తోడు వస్తోందని తొందరపడుతున్నావా అంటూ తన గుండె పైన చెయ్యి వేసుకుంటుంది. అది నీ తోడా కాదా అనేది అతని కళ్ళు చెబుతాయి. తన తొలి చూపులో మన పైన ప్రేమ కనిపించిందో నీకు లైఫ్ టైం గిఫ్ట్ వాడి హృదయమే. పండగ చేసుకో. తర్వాత తను ఫ్రెష్ అయ్యి క్రిందకి వెళ్తుంది. అక్షిత్ కొంచెం అనీజీగా ఉండటం గమనించిన ప్రకాష్, ఏమైందిరా అంటాడు. ఏమోరా, ఫ్లైట్ ఎక్కినప్పటి నుండి కొంచెం టెన్స్గాను, మనసంతా ఏదోలా కొత్త ఫీలింగ్ ఉంది. అదేంట్రా, ఏదో ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కినట్టు? అదే నాకు అర్థం కావటం లేదు బా. ఏం మరిది గారు, ఏమైంది? కొత్తగా ఉంది ఫీలింగ్ అంటున్నారు అంది నవ్వుతూ పూజ. ఏం లేదు వదినా, కొంచెం టెన్స్గా ఉంది అంతే. ఎవరన్నా మీకోసం ఎదురు చూస్తున్నారేమో సాత్వికని తలుచుకుంటూ అంది. నా కోసం ఎవరు ఎదురు చూస్తారు? అమ్మా నాన్న, అంతే. అంతేకాదు బాబు, ఇంకో ప్రాణం నీకోసం పిచ్చిదానిలా ఎదురు చూస్తోంది అనుకుంటుంది మనసులో పూజ. సరే, దిగాక మా ఇంటికి వెళదాం. వద్దు వదినా, క్యాబ్ బుక్ చేసుకొని నిన్ను మీ ఇంటి దగ్గరే డ్రాప్ చేసి మేము వెళ్తాం. నో, మీరు రావాలి. ఇప్పుడు వద్దులేరా, రేపు వస్తాం అంటాడు అశ్విత్. సరే, మీ ఇష్టం. ఫ్లైట్ ల్యాండ్ అవగానే అక్షిత్కి హార్ట్ బీట్ పెరుగుతుంది. ఎప్పుడూ లేనిది ఏమిటి ఇలా జరుగుతోంది? ఇంట్లో బామ్మతో మాట్లాడుతున్న సాత్వికకు కూడా ఇలానే ఉంటుంది. వెంటనే తన రూమ్లోకి వెళ్ళి తన హృదయంతో, ఏంటే ఇంకా ఎక్కువ చేస్తున్నావు? నీ తోడు వచ్చేశాడా అంటుంది. ఇంతలో ఫోన్ మోగుతుంది. మేమిప్పుడే దిగాం. తెలుసులేవే. ఎలా తెలిసిందే ఆశ్చర్యంతో అడిగింది పూజ. దిగితేనే కదా నువ్వు ఫోన్ చేసేది. సరే, క్యాబ్లో వస్తున్నా, కాసేపట్లో వస్తాలే. ఓకే, త్వరగా రావే.
క్యాబ్ ఎక్కి పూజ వాళ్ళ అడ్రస్ చెప్తారు. ఇంటికి దగ్గరకు వచ్చే కొద్దీ అక్షిత్ హార్ట్ స్పీడ్గా కొట్టుకుంటుంది. ఇక్కడ సాత్విక పరిస్థితి ఇలానే ఉంటుంది. అరగంటలో క్యాబ్ పూజ వాళ్ళ ఇంటి ముందు ఆగుతుంది. శేఖరం గారు వచ్చి లగేజీ తీసుకుంటారు. అశ్విత్ వాళ్ళని లోపలికి రమ్మంటాడు. రేపొస్తాం మావయ్య అంటాడు అశ్విత్. వాళ్ళకి బాయ్ చెప్పి తమ అడ్రస్ చెప్పి డ్రైవర్ని పోనివ్వమంటాడు. అక్షిత్కి అక్కడ ఉన్నంతసేపు ఊపిరి ఆగినట్టుగా ఉంటుంది. పైనుండి సాత్విక చూస్తూ ఉంటుంది. తనకి అక్షిత్ కనిపించడు. తను కారులోనే ఉంటాడు అనుకుంది. పూజ లోపలికి వచ్చి అమ్మా అమ్మా ఏంటి అరుస్తున్నావు అంది మీనాక్షి. నేను పిలిచాను అరవలేదే. సరేలే, ఎలా ఉన్నాడు అల్లుడు గారు? నా గురించి అడగకుండా ఆయన గురించి అడుగుతావేంటి? ముందు నా గురించి అడుగు. సరే, ఎలా ఉన్నావే అంది నవ్వుతూ. సూపర్, నీ అల్లుడు గారు ఉన్నారుగా చూసుకోవటానికి. బాగానే మాట్లాడుతున్నాడా నీతో? ఫస్ట్లో కొంచెం స్లోనే కానీ ఇప్పుడు బాగా మాట్లాడతాడు. మీ మరిది కూడా మంచోడేనా? బాగా పలకరిస్తాడా అడిగింది మీనాక్షి. తనైతే సూపర్, చాలా బాగా మాట్లాడతాడు. నువ్వు చాలా అదృష్టవంతురాలువని అందరూ అంటున్నారే అంది మీనాక్షి. మీ మామయ్య అయితే మొన్న వచ్చి ఎంగేజ్మెంట్ కూడా మేమే చేస్తామని బ్రతిమలాడారు. మీ నాన్న ఒప్పుకోలేదు. సరే అమ్మా, నేను పైకి వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాను. పూజ పైకి వెళ్ళగానే సాత్విక నవ్వుతూ వచ్చి గట్టిగా హక్ చేసుకుంటుంది. ఏంటి ఇంత హ్యాపీగా ఉన్నావు అడిగింది పూజ. ఏం లేదు, చూసి చాలా రోజులైంది కదా. అబ్బా నిజం చెప్పవే, మీ ఆయన్ని చూసావా కింద? అంతలేదు, సార్ కిందకి దిగలేదుగా. కన్ను మూసి నాలుగు కరుచుకుంటుంది. అయ్యో చూడలేదా? ఇప్పుడెలానే, తను రేపు మార్నింగ్ వెళ్ళిపోతాడు బెంగళూరు. అదేంటి అంది బాధగా. ఏమో, ఏదో వర్క్ ఉందంట. నిజంగానే వెళ్తున్నాడా అంటూ తల పక్కకి తిప్పుకుంది. కన్నీరు వస్తుంటే అది గమనించిన పూజ, హే ఏంటి ఏడుస్తున్నావా? పిచ్చి పిల్ల ఎటు చూడు అంటూ సాత్విక చుబుకం పట్టుకొని తన వైపు తిప్పుకుంటుంది. నిద్ర లేచినప్పటి నుండి గుండె అంతా టెన్షన్గా, మనసంతా ఏదో తెలియని ఫీలింగ్తో, కొంచెం బాధగా కొంచెం సంతోషంగా ఉందే. నాకనిపించింది తను నా కోసం వస్తున్నాడని అంటూ ఏడుస్తుంది. స్వాతి, నేనుండగా నువ్వు ఏడవచ్చా? పిచ్చి పిల్ల, నేను ఊరికే అబద్ధం చెప్పానే అనగానే సాత్విక కళ్ళల్లో మెరుపు ఆనందం వస్తుంది. పూజని కొట్టి, పోక ఇలా ఏడిపిస్తావా అంటుంది. మీ ఇద్దరూ ఏం సింక్లో ఉన్నారే. ఇందాక ఫ్లైట్లో అక్షిత్ కూడా నువ్వు చెప్పినట్టే చెప్పాడు. వదిన కొంచెం టెన్షన్గా ఉంది, మనసంతా కొత్తగా ఉంది అని. ఇద్దరికీ ఒకే ఫీలింగ్ కలిగిందేమిటే? మీకన్నా ముందు మీ మనసులు మాట్లాడుకుంటున్నాయేమో అంటుంది నవ్వుతూ. పోక నువ్వు చెప్పినట్టు జరుగుతుంటే నేను చాలా హ్యాపీ అంటుంది సిగ్గుపడుతూ సాత్విక. నీ రాకుమారుడు రేపు మన ఇంటికి వస్తున్నాడు. నిజమా అంటుంది సంతోషంతో. అవును, నేనే రమ్మన్నా వాళ్ళని. రేపొస్తారు, పండగ చేసుకో. సాత్విక పూజ ఇద్దరు నవ్వుకుంటారు. అక్షిత్ వాళ్ళు కూడా ఇంటికి వెళ్తారు. లోపలికి వెళ్ళగానే వాళ్ళమ్మ వచ్చి ముగ్గురిని పలకరిస్తుంది. రఘురామ్ గారు అక్షిత్తో మాట్లాడకుండా అశ్విత్ని, ప్రకాష్ని పలకరిస్తారు. నాన్న మాట్లాడు ప్లీజ్ అంటాడు అక్షిత్. ఎవడ్రా నువ్వు, నన్ను నాన్న అంటున్నావు? తోలు తీస్తా అంటాడు రఘురామ్. రఘు, నేను నీ ఫ్రెండుని. ఎవడ్రా నువ్వు, మళ్ళీ పేరు పెట్టి పిలుస్తున్నావు అంటాడు. అక్షిత్ వెళ్ళి గట్టిగా హక్ చేసుకొని బుగ్గ మీద ముద్దు పెడతాడు రఘురామ్ గారికి. యు ఆర్ మై ఫ్రెండ్ డాడ్, టీచర్, గైడ్, ఎవ్రీథింగ్ అంటాడు అక్షిత్. అందరూ నవ్వుకుంటారు వీళ్ళని చూసి. ముగ్గురు ఫ్రెష్ అయి వచ్చి లంచ్కి కూర్చుంటారు. పెదనాన్నలు, అన్నయ్య వాళ్ళు అందరూ మంగళవారం వస్తారంటరా. ఈలోపు మనం కావాల్సినవి రెడీ చేసుకోవాలి అంటారు రఘురామ్. ఓకేనన్నా, ఏమన్నా తీసుకురావాల్సినవి ఉంటే చెప్పండి, వెళ్ళి తీసుకొస్తాం. మ్యాక్సిమం అన్నీ ఉన్నాయిరా. రింగ్స్ తీసుకోలేదు. మండే మీరు వదినని తీసుకొని మీకు నచ్చిన ట్రెడిషనల్ కమ్ ఫ్యాషన్గా ఉండే మంచి రింగ్స్ ఇంకా జ్యువెలరీ తీసుకోండి. రేపు ఒకసారి వెళ్ళి కలిసి చెప్పిరండి అన్నారు రఘురామ్. ఓకే నాన్న అని తింటూ కాసేపు మాట్లాడుకుని రూమ్లోకి వెళ్ళిపోతారు. పూజ రెడీ అయ్యి సాత్వికతో కిందకి వస్తుంది. ఇద్దరూ వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. పూజ, ఎల్లుండి నువ్వు అల్లుడు గారు వెళ్ళి రింగ్స్ సెలెక్ట్ చేసుకొని తెచ్చుకోండి. మేము తీసుకోలేదు. మీ మామయ్య పిల్లలు వాళ్ళకి నచ్చినవి తీసుకుంటారు, మనం ఇన్వాల్వ్ అవ్వద్దు అన్నారు అని చెప్తాడు.
అయ్యో అదేంటి నాన్న, మీరే తీసుకురావచ్చు కదా, మంచి ట్రెడిషనల్గా ఉండేవి మీకు తెలుస్తాయి అంటుంది. పర్లేదమ్మా, మీకు నచ్చినవి చూసి ట్రెడిషనల్గా ఉండేవి సెలెక్ట్ చేయండి. ఏమే మీ ఆయన మరిది భోజనం ఎలా చేస్తారే, బయట తింటారా పూజని అడుగుతుంది. అలా ఏం లేదమ్మా, ఇద్దరికీ వంట వచ్చు, మా మరిది బాగా వండుతాడు సాత్వికని చూస్తూ నవ్వుతూ అంటుంది. చాలా బాగుందే, పాపం మగపిల్లలు కూడా వండుకుంటున్నారు. మీ ఆయనకి వంట వచ్చని నువ్వు ఊరికే కూర్చునేవు, నీకు అసలే బద్ధకం, తంతారు అత్తారింట్లో ఇలా వేషాలేస్తే అంది బామ్మ. పోవే ముసలి, మొన్న అక్కడ నేనే వండిపెట్టా, ఇద్దరు చాలా బాగుందని తిన్నారు ఉడుక్కుంటూ అంది. తిన్న తర్వాత పూజ సాత్విక రూమ్కి వెళ్ళి కూర్చుంటారు. పూజ అశ్విత్కి ఫోన్ చేస్తుంది. హలో అశు, ఏం చేస్తున్నావు? ఇప్పుడే తిని రూమ్లో కూర్చున్నాం ముగ్గురం. మాది ఇప్పుడే అయింది. ఓకే, రేపు మార్నింగ్ వస్తాం. రండి. అక్షిత్ ఏం చేస్తున్నాడు? వదినా, ఫుల్ హ్యాపీనా? ఎందుకు? ఇంటికి వెళ్ళావు కదా, అమ్మా నాన్నని కలిసావు కదా. అబ్బా, నేను రెగ్యులర్గా ఇంటికి వస్తాను బాబు, మీలా ఏడాదికి ఒకసారి కాదు, మీలా ఫంక్షన్స్ ఎగ్గొట్టాం అంది నవ్వుతూ. వదినా అన్నాడు ఉడుక్కుంటూ. నిజమే కదా నేను చెప్పింది, పక్కన సాత్విక నవ్వుతుంటుంది. సరే సరే బాయ్, నాకు ఫోన్ వస్తోంది. ఇది నేను నమ్మాలా? నిజం వదినా. ఏడ్చావులే, నువ్వు అబద్ధం చెప్తున్నావని తెలుసు. రేపు ముగ్గురు ఇంటికి రండి మర్చిపోకుండా. వస్తున్నాం, మా రఘు ఇందాక చెప్పాడు. రఘునా? రఘు ఎవరు అంది ఆశ్చర్యంతో. మీ కాబోయే మామగారు, మా నాన్న. ఓయ్, అలా పేరు పెట్టి పిలవచ్చా? మాకిది అలవాటే లేవదినా. సరే ఇదిగో అన్నయ్యకి ఇస్తున్నా. ఓకే పూజ, ఈవినింగ్ చేస్తా, పడుకుంటాం. బాయ్ అశు. పూజ సాత్వికతో, రేపొస్తున్నాడు రాకుమారుడు, మరి ఏం ప్లాన్ చేసుకుంటున్నావు అంది. ప్లాన్స్ ఏమీ లేవు, చెప్పా కదా, ఫస్ట్ చూపులో తేలిపోతుంది నా మీద తన ఫీలింగ్, అప్పుడు ఆలోచిస్తా ప్లాన్స్ అంది సాత్విక. తర్వాత రోజు ఉదయం లేచి అందరూ రెడీ అవుతారు. శేఖరం గారి ఇంటికి వెళ్ళడానికి కిందకు వచ్చి టిఫిన్స్ పెట్టమంటారు. మిమ్మల్ని టిఫిన్ చేయడానికి అక్కడికి రమ్మన్నారు, వెళ్ళి అక్కడే తినండి అన్నారు రఘురాం. ముగ్గురు సరే అని అక్కడికి స్టార్ట్ అవుతారు. అశ్విత్ పూజకి ఫోన్ చేసి వస్తున్నామని చెప్తాడు. ఇక సాత్విక కూడా రెడీ అయి ఉంటుంది. మనసంతా టెన్షన్గా కొంచెం భయంగా ఉంటుంది. ఆ రోజు ఉదయం సాత్విక దేవుడి గదిలో పూజ చేస్తూ, దేవుడా, నా లైఫ్లో ఫస్ట్ టైం ఒక కోరిక కోరుకుంటున్నాను. అతను ఎందుకు నచ్చాడో తెలీదు, మేమిద్దరం ఒకరి కోసం ఒకరు పుట్టామేమో అనిపిస్తోంది. గత వారం నుండి నరకం చూస్తున్నాను, నాకు చాలా భయంగా ఉంది. తనకి నేను నచ్చుతానా లేదా అని. అతని కళ్ళల్లో నా పైన ప్రేమ కనిపిస్తే చాలు స్వామి, నేను ఇంకా తనని వదులుకోలేను. ఒకవేళ నేను తనకి నచ్చకపోతే ఆ బాధని కూడా తట్టుకునే శక్తి నువ్వు తండ్రి అని దేవుడికి పూజ చేస్తుంది. ఇక్కడ బయలుదేరినప్పటి నుండి అక్షిత్కి గుండెల్లో టెన్స్గా ఉంటుంది. ఇదేంటి సేమ్ నిన్నట్లా అనిపిస్తోంది అనుకుంటూ గ్లాస్లోంచి బయటికి చూస్తూ ఉంటాడు. కాసేపటికి పూజ వాళ్ళ ఇంటికి చేరుకుంటారు. అక్కడికి వెళ్ళగానే అప్పటి వరకు ఎండగా ఉన్న వాతావరణం చల్లబడింది. బయట లాన్లో ఆ గ్రీనరీ చూసి అక్షిత్కి చాలా హ్యాపీగా ఉంటుంది. ఒక్కసారిగా తన హార్ట్ బీట్ పెరుగుతున్నట్టు అనిపిస్తుంది. శేఖరం గారు వచ్చి ముగ్గురిని లోపలికి తీసుకెళ్తాడు. మీనాక్షి గారు, బామ్మగారు వచ్చి పలకరిస్తారు. అందరూ మాట్లాడుతూ ఉండగా పూజ కూడా వస్తుంది. అక్షిత్కి ఇంకా ఏదో టెన్షన్గా ఉంటుంది. అది గమనించిన పూజ, ఏమైంది అక్షిత్, అలా ఉన్నావు? అయ్యో ఏం లేదు వదినా, నేను బాగానే ఉన్నాను అంటాడు తడబడుతూ. సరే, నా చెల్లిని పరిచయం చేస్తాను అని సాత్విక అని పిలుస్తుంది. అక్షిత్ గుండె ఇంకా స్పీడ్గా కొట్టుకోవడం తనకు తెలుస్తూనే ఉంది. అంతలో సాత్విక కిందకు దిగి వస్తుంటుంది. అక్షిత్ పక్కకి చూస్తూ ఉంటాడు. ప్రకాష్ గారు, ఈమె నా చెల్లి సాత్విక. హాయ్ సిస్టర్. హాయ్ అన్నయ్య అంటుంది సాత్విక. అక్షిత్, తిను సాత్విక అని చెప్తుంది. అప్పటి వరకు టెన్షన్తో పక్కకి చూస్తున్న అక్షిత్కి ఇంకా హార్ట్ బీట్ పెరుగుతుండగా ఊపిరి తీసుకోవటమే కష్టమైన ఫీలింగ్లో ఉంటాడు. పూజ పిలిచేప్పటికీ సడన్గా ఇటువైపు తిరిగి హాయ్ అంటూ సాత్వికను చూస్తాడు. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.